పడుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం, కేటీఆర్ ధ్వజం, మూసీ పరివాహకంలో పాదయాత్ర. రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యాన్ని నడుపుతోంది. ఇళ్లను కూల్చడం, భూములను అమ్మడం, రియల్ ఎస్టేట్ దందా చేయడం ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. గంధంగూడలో కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేస్తున్న కేటీఆర్ ఇంతకుముందు చెప్పుకున్నట్ల ఇప్పుడు భూములకు సంబంధించి ఇక్కడ ఉంది. వెంటనే ఇది గాంధీ సరోవర్ ప్రాజెక్ట్, ఈ రెండు కూడా ప్రభుత్వానికి తల బొప్పి కట్టించే వ్యవహారాలు ఇవన్నీ కూడా. అంటే ఈ రెండు చేపట్టబోయే ముందు క్లియరెన్స్ తీసుకోండి. అంటే ఎక్కడ బాధితులు ఉన్నారు, ఎక్కడ ఎలా ఉంది, దాని డిజైన్ ఏంటి అంటే ఇవన్నీ గాంధీ సరోవర్కి సంబంధించి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. 5,000 కోట్లతో ఇప్పుడు అక్కడ గంధంగూడ హైదరాబాద్ కోట్ల మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఈ టైంలో ఇల్లు కూల్చివేస్తావు అది వేస్తామంటే మా మెంటల్ స్ట్రెస్ ఇదేంటి, గాంధీ విగ్రహం మాకెందుకు, గాంధీ విగ్రహం కావాలంటే గాంధీ భవన్లో పెట్టుకోండి, లేదా సెక్రటరీ దగ్గర పెట్టుకోండి, లేదా ట్యాంక్ బండ్ దగ్గర పెట్టండి, ఎక్కడో ఒకటి ఏర్పాటు చేయండి. కానీ ఇళ్ళ దగ్గర ఇటువంటి మూసీని క్లీన్ చేయడానికి ఎవరు తప్పుపట్టట్లేదు, ప్రతిపక్షాలు కూడా తప్పుపట్టట్లేదు. మూసీ క్లీన్ కావాల్సింది. ఎక్కడైతే వికారాబాద్ అడవుల్లో పుట్టి మూసీ ఇక్కడ లంగర్ హౌస్ దగ్గరలో ఇక్కడ కలుస్తుంది, ఇక్కడ పడుతుంది, అదంతా డ్రైనేజీగా మారి హిమాయత్ సాగర్ వీటన్నిటి దగ్గర నుంచి వచ్చి డ్రైనేజీగా మారుతుంది. అక్కడ నుంచి క్లీనింగ్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. గతంలో బీఆర్ఎస్ కూడా మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసింది. మూసీ సుందరీకరణ చేస్తాం, 100 కోట్లు 1000 కోట్లు ఇలా చెప్పుకునేది. ఇప్పుడు 5,000 కోట్లతోటి గాంధీ సరోవర్ ప్రాజెక్ట్. ఇప్పుడు ప్రజలు ఒకవైపు టీచర్లు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ మాకు బెనిఫిట్స్ లేవు, మాకు హాస్పిటల్ ఖర్చులు అవుతున్నాయి, బెనిఫిట్స్ లేవు, అప్పలపాలు అవుతున్నాం, ఈఎంఐలు ఉన్నాయి, ఇవన్నీ రిటైర్డ్ ఎంప్లాయీస్ టీచర్లు వీళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు వీళ్ళంతా వైపు ఆందోళనలు చేస్తూ వరుసగా పెన్షనర్లు అయితే వారాల్లో 2-3 రోజులు ఆందోళన. ఇవాళ ఇందిరా పార్కులో కూడా ధర్నా కార్యక్రమం 11 గంటలకు ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నారు పెన్షనర్లు రిటైర్డ్ ఎంప్లాయీస్. ఇవన్నీ చేస్తుంటే 5,000 కోట్లతోటి గాంధీ సరోవర్ ప్రాజెక్టు వీటన్నిటి మీద విమర్శలు వస్తాయి ప్రభుత్వానికి తప్పనిసరి. ఎందుకంటే ప్రభుత్వ పథకాలకు వాటికి ఖర్చు వేస్తే మాకెందుకు ఇవ్వరు, ఇప్పుడు ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు మా పెండింగ్ బకాయిలు ఎందుకు చెల్లించరు, మా పిఎఫ్లు ఎందుకు ఇయ్యరు, మా డిఎల్ ఎందుకు ఇయ్యరు, పిఆర్సీలు ఎందుకు ఇయ్యరు, ఇవన్నీ ప్రశ్నిస్తారు, ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. వాటి ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో ఇళ్లను కూల్చివేస్తాం అవన్నీ అంటే అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు కానీ కిస్మత్పుర, గంధంగూడ, హైదరాబాద్ కోట, లంగరోజు ఈ ప్రాంతాల వాళ్ళు మొత్తం కూడా ఆందోళన చేసిన పరిస్థితి. నిన్న కేటీఆర్ అక్కడికే వెళ్ళాడు, గంధంగూడలో వెళ్ళి అక్కడ వాళ్ళకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశాడు. 2 ఏళ్ళు ఓపిక పట్టండి, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. కేటీఆర్ నేను ఒక డైలాగ్ వేసాడు, హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఇల్లు కట్టినట్లు చూపించినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి అటువంటి సవాల్ చేశాడు. ఎందుకంటే హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవన్నీ బీఆర్ఎస్ టైంలో కట్టా, మీరు ఒక ఇల్లు కట్టినట్లు చూపించినా రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి, అది కాకుండా 2 ఏళ్ళు ఓపిక పట్టండి బీఆర్ఎస్ వస్తుంది, ఒక్క ఇల్లు కూల్చకుండా మూసీని క్లీన్ చేసే ప్రపోజల్ మా దగ్గర ఉంది, ఆ మోడల్ మా దగ్గర ఉంది, మీరు 2 ఏళ్ళు ఓపిక పడితే బీఆర్ఎస్ వస్తుంది, ఒక ఇల్లు కూల్చకుండా మూసీని క్లీన్ చేస్తాం. అది గతంలో బీఆర్ఎస్ చేపట్టిన ప్రాజెక్టే, ఇప్పుడు గాంధీ సరోవర్ పేరుతో ఇలా చేయకూడదు అని చెప్పి ఇవంతా ప్రభుత్వానికి అపఖ్యాతి తెచ్చే పనులు ఇవన్నీ. ఈ భూముల జోలికి వెళ్ళడం కానీ ఇది కానీ అంటే ఇవన్నీ చేసుకోవచ్చు వీటన్నింటినీ, కానీ క్లియరెన్స్ ఇప్పుడు ఈ భూములకు సంబంధించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి ముందే వెళ్ళి వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు లేదా నివాస స్థలాలు ఎక్కడో అక్కడ ముందే ఇచ్చి ఖాళీ చేయించుంటే చాలా గొప్ప పేరు ఉండేది ప్రభుత్వానికి. ఇక్కడ కూడా వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మధు పార్క్ రిడ్జ్కి సంబంధించి ఎక్కడో అపార్ట్మెంట్ ఇస్తామని చెప్పి మాట అక్కడ అంటే జనాలకు ఇబ్బంది లేకుండా, జనావాసాలకు ఇబ్బంది లేకుండా ఏ పని చేసినా కానీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా ఏ ప్రభుత్వం చేపట్టినా కానీ ఎవరు దాన్ని ప్రశ్నించరు, ఎటువంటి అడ్డుపడరు. గుట్టలన్నీ గుటుక్కు గ్రానైట్